గత వైసీపీ ప్రభుత్వంలో అకారణంగా ఉద్యోగాలు కోల్పోయిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బందిని ఆదుకోవాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కరోనా వంటి మహమ్మారిలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య విద్యా రంగాలను ప్రోత్సహించడంలో డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. అధ్యక్ష, నేను ప్రస్తావించే విషయం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధ్యక్ష యూపీహెచ్సి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు. ఈ కేంద్రాలలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సెస్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఇతర సిబ్బంది కలిసి సుమారుగా 1000 మంది పైగా సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందించారు అధ్యక్ష. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో వాళ్ళ ప్రాణాలకు తెగించి సేవలు చేశారు అధ్యక్ష. కానీ 31/8/2021 తేదీన వారి సేవలను వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారిని తొలగించి నిరుద్యోగులుగా చేసే పరిస్థితి అధ్యక్ష. తమ ద్వారా ఈరోజు వారి సేవలను, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖలో కానీ ఇతర ప్రభుత్వ శాఖలో కానీ వారికి అవకాశం కల్పించి జీవనోపాధిని, ఉద్యోగ భద్రతను కల్పించాల్సిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష.